హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది గైస్ వీడియో తీసి. అందరూ ఎలాగ ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ఇంత టైం చూడండి. టైం ఎంత అయింది చూడండి. చూసారా, 12:35 అవుతుంది టైము. డేట్ కూడా చూడండి, డేట్ కూడా చూపిస్తాను చూడండి గైస్. 29/9/2024. ఇప్పుడు టైం చూసారు కదా గైస్. ఇప్పుడు పైకి పార్కింగ్ అయితే పైకి అక్కడ పెట్టాం గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేసి చెప్తాను గైస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళాక గైస్. ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే ఇప్పుడు వైజాగ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 12:45 ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా ప్లాట్ఫామ్ మీకు చెప్పలేదు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? సడన్గా ప్లాన్ వేసాను, ఎందుకో తెలీదు. కొంచెం పాద అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక చెప్తాను గాయస్ ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేసి చెప్తాను గాయస్. వైజాగ్ టు విశాఖపట్నం టు తిరుపతి వెళ్తున్నాను గాయస్. తిరుపతి ఎందుకు సడన్గా వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారు, కానీ చెప్తాను అక్కడికి వెళ్ళాక చెప్తాను గాయస్. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ డిస్ప్లే రాలేదు, అందువల్ల బయట నుంచి ఉన్నాం. అక్కడ చూడండి గాయస్, అది చూపించండి. అది విశాఖపట్నం రైల్వే స్టేషన్. అది టైం కూడా చూడండి, 12:45-46 అయింది టైం. ఇప్పుడు ట్రైన్లో మాట్లాడడానికి అవ్వదు, మళ్ళీ రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే తిరుపతి వచ్చాక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ ఇవ్వలేదు, అందువల్ల బయట నుండి వెయిట్ చేస్తున్నాను. డిస్ప్లేలో ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాం గైస్, లోపలికి వెళ్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం కూడా ఎలాగో 12 అయింది కదా. ఇక హాఫ్ అన్ అవర్ ముందే మేము ఫ్రెష్ స్నానం అంతా చేస్తాం, ఎందుకంటే ఫ్రెష్ అప్ అయ్యాము. ఎందుకంటే రేపు ఆఫ్టర్నూన్ 2 o'clock రీచ్ అవుతాం తిరుపతి. ఇక 2 o'clock ట్రైన్ మాది. ఎర్లీ మార్నింగ్ 2 o'clock ట్రైను. సెంట్రల్గా చాలా ట్రైన్స్ ఉన్నాయి కానీ వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి, అందువల్ల ఈ ట్రైను టికెట్స్ ఉన్నాయి, అందువల్ల ఇక తప్పదు. మరి ఇక చాలా ట్రైన్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఎప్పుడు నేను ఒక 20 days బ్యాక్ సడన్గా ప్లాన్ వేసాను అనమాట, అందువల్ల ప్రజెంట్ అయితే ఇక అలా జరిగింది. కానీ మాది థర్డ్ ఏసీ అనమాట, అది మొత్తం అది హౌరా నుంచి వస్తుంది ట్రైను. ఇప్పుడు ఎంత టైంకి వస్తుందో తెలియదు. ప్రస్తుతానికైతే విజయనగరం దగ్గరలో ఉన్నది అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తాం గైస్. ఇప్పుడు డిస్ప్లే అయితే ఇక్కడ రాలేదు, అందువల్ల బయట వెయిట్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళాక మాట్లాడదాం గైస్. ఇప్పుడు చూసారా, 20:89 ట్రైను మాది. ఇంకా 140కి ప్లాట్ఫామ్ వస్తుంది అనమాట. ప్లాట్ఫామ్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఇంకా బయటనే ఉన్నాం. ఇక్కడ మన మెయిన్ గేట్ ఉంది కదా, మెయిన్ గేట్ నుంచి బయటనే ఉన్నాం. లోపలికి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టలేం కదా, అందువల్ల ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అందువల్ల చాలా రోజుల తర్వాత దాదాపు ఒక 6 months బ్యాక్ అనుకుంటా, అప్పుడు కేదార్నాథ్ ఇవన్నీ వెళ్ళాను కదా. కేదార్నాథ్ ఇవన్నీ వీడియో పెట్టి అప్లోడ్ చేసాం కదా, చూసే ఉంటారు. అదే లాస్ట్. దాని తర్వాత ఇప్పుడు ఈ తిరుపతికి వెళ్తున్నాను. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఎందుకు దేని వల్ల ఏంటనేసి అక్కడికి వచ్చాక చెప్తాను కదా. ఇప్పుడు ముందే చెప్పేస్తా, అది వర్కౌట్ అవుతుందా లేదా అని తెలీదు. అక్కడికి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే 3 days 3 రోజులు ట్రిప్ అనుకుంటాను నాకు తెలిసి. చూడాలి అక్కడికి వెళ్ళాక వర్కౌట్ అవుతుందా లేదో తెలీదు. ప్రస్తుతానికైతే అలా జరిగింది. మే మంత్లోనే అప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ చూసి ఉంటారు కదా, వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు 30 తారీఖు ఏంటి స్పెషల్ ఏంటి అనేసి అక్కడికి వెళ్ళాక చెప్తాను గైస్. ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆపేస్తాను, అక్కడికి వెళ్ళాక చెప్తాను గైస్. ఓకే? వాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది, వాయిస్ వస్తుందా లేదో తెలీదు. ప్రస్తుతానికైతే అలా జరిగింది గైస్. ఇప్పుడు వందే భారత్ నేను ఎప్పుడు ఎక్కలేదు, ఎప్పుడు ఎక్కుతానో తెలియదు. నా ముందే ఉంది ఇక్కడ. ఇది రేపు మార్నింగ్ వెళ్తుంది అనుకుంటా. అదే మార్నింగ్ 5 o'clock వెళ్తుంది అనుకుంటా ఈ ట్రైను. హైదరాబాద్ అనుకుంటా ఈ ట్రైన్. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు ట్రైన్లోనే. ఇక క్లీన్ చేస్తున్నారు లోపలంతా. ఇక ఈ ఫుడ్ ఐటమ్ కూడా ఇవన్నీ పట్టుకెళ్తారేమో లోపలంతా. ప్లాట్ఫామ్ ఎక్కడ అనేది డిస్ప్లేలో రాలేదు, దాని గురించి వెయిటింగ్. ప్రస్తుతానికి వందే భారత్ ట్రైన్ కోసం చూడడానికి వచ్చాను. ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కలేదు, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చూడడానికి వచ్చాను మామూలుగా. మళ్ళీ డిస్ప్లే అంతా చూడడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఇది చూడడానికి వచ్చాను అన్నమాట.
ఈ ట్రైన్ ఎప్పుడు ఎక్కుతానో తెలియదు, ఇంకా ఎప్పుడు ఎక్కలేదు. కానీ ఆలోచన రాలేదు, ఎక్కుతామని ఆలోచన రాలేదు. ఎప్పుడు ఎక్కుతానో తెలియదు. చూడాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ ట్రైన్ ఎలా ఉంటుందో ఏంటని, బాగుందా లేదని ఒకసారి అయినా ఎప్పుడు వెళ్ళాలి, చూడాలి. నెక్స్ట్ టైం మాత్రం ఎక్కుతాను వందే భారత్. రేటు అయితే చాలా ఎక్కువ ఉంది గైస్, టికెట్ అయితే చాలా ఎక్కువ ఉంది రేటు. చూడాలి, నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను, ఎక్కుతాను, ఎలా ఉంటుందో చూడాలి, ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ మాట్లాడటానికి కావచ్చు కదా, అందరూ పడుకొని ఉంటారు కదా, రేపు మార్నింగే మాట్లాడతాను గైస్, ఓకేనా. ప్రస్తుతానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇప్పుడు టైం అయితే ఇప్పుడు 1 అయింది, చూసారా 1 అయింది. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడ బుడమే మాట్లాడడానికి ఏముంటుందో, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి పెట్టాము, లంచ్కి ఏంటి పెట్టాము అనేది చూపిస్తాను గైస్, ఓకేనా. మా ఇద్దరికి నాతో పాటు మా వాడు వచ్చాడు. రేదావా నాతో పాటు ఇక మా వాడు వచ్చాడు, చూసి ఉంటారు ఇంతకుముందు నాతో వచ్చాడు కదా వీడే. మా ఇద్దరు వెళ్తున్నాం అనమాట, మా ఇద్దరు వెళ్తాము. ఫ్రెషప్ అయితే అయిపోయాము, ఎందుకంటే ఎలాగ మార్నింగ్ అదే సాటర్డే అయిపోయింది కదా, ఇప్పుడు సండే వచ్చిందనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సండే, ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుంది. ఇప్పుడు సండే ఎర్లీ మార్నింగ్ అనమాట. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఈ టైం అప్పుడు మేము వెళ్ళలేదు. 2 o'clock ట్రైన్ అంటే నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. నువ్వు కూడా వెళ్ళావరా ఎప్పుడైనా? లేదు, ఇప్పుడు వెళ్ళలేదు ఈ టైంకి. వెళ్ళాం వెళ్ళాం కదా. ఎక్కడికి వెళ్ళారు మీరు? 3 గంటలకి అయితే భీమవరం సైడ్ భీమవరం వెళ్ళాము. నేనైతే మా వాడైతే 3 గంటలకి భీమవరం వెళ్ళాడంట. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎర్లీ మార్నింగ్ 2 o'clock ట్రైను. నేను సాధారణంగా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తూ ఉంటాను అనమాట, నాకు అలవాటు. కానీ కాకపోతే టికెట్లు వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉన్నాయి. సడన్గా ప్లాన్ చేశాం కదా, అందువల్ల వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉంది. అందుకే అది మా ట్రైన్ ఔరా ట్రైన్ అక్కడి నుంచి వస్తుంది అనమాట. ట్రైన్ పేరు ఏంటంటే తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ట్రైను 80,991 20,889 అంట మా వాడు చెప్తాడు. ఆ ట్రైన్కి వెళ్తున్నాం. అందువల్ల అది టికెట్లు ఉన్నాయన్నమాట, థర్డ్ ఏసీ టికెట్లు ఉన్నాయి, అందువల్ల అది తీసాము. లేకపోతే తీయను అనుకున్నాను. సర్లే మరి తప్పదు, చాలా ట్రైన్స్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయన్నమాట, అందువల్ల ఆలోచించి ఇక తీసాం అనమాట టికెట్. ఇద్దరు కలిపి 2,550 రూపాయలు అయింది అనుకున్నాను, ఇద్దరు కలిపి. ప్రస్తుతానికి అయితే అలా జరిగింది. ఇప్పుడు ట్రైన్ అయితే 2 o'clock వస్తుంది. మన 20 minutes 2 minutes పావుగంట లేట్ అవుతుంది అనుకుంటా, తెలీదు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మధ్యన మొన్న విజయవాడ వరదలు వచ్చాయి కదా, ఆ వరదల వల్ల కొంచెం అన్ని ట్రైన్స్ కూడా కొంచెం లేట్గా వెళ్తున్నాయి అనమాట. ఈరోజు మా ట్రైన్కి అయితే ఎంతకు వస్తుందో తెలియదు, చూడాలి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కిపోయిన తర్వాత మా సీట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక పడుకోవడమే. ఇక మాట్లాడడానికి ఏముంటుందో రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. ప్రస్తుతానికి అయితే ఇక్కడితో ఆపేస్తాను, ట్రైన్ వచ్చిన తర్వాత చూపిస్తాను గైస్, ఓకేనా. విశాఖపట్నం టు తిరుపతి అయితే 736 kilometers డిస్టెన్స్ ట్రైను. దాదాపుగా 12 గంటలు పడుతుంది ట్రైను తిరుపతి వచ్చేసరికి. చూడాలి ఎంత టైంకి వెళ్తుందో లేదు. రేపు ఆఫ్టర్నూన్ 2 o'clock రీచ్ అవుతుంది తిరుపతి. ఫైనల్గా అయితే ప్లాట్ఫామ్ 5 దగ్గరికి వచ్చాము. అక్కడ డిస్ప్లేలో చూపించారు, అందువల్ల ఇప్పుడు అందుకే మేము అక్కడ వెయిట్ చేసాము. అక్కడ డిస్ప్లేలో ఇచ్చిన తర్వాత అప్పుడు వస్తాం అనుకున్నాం. ముందు యాప్లోనైతే వేరే ట్రైన్ యాప్లోనైతే ప్లాట్ఫామ్ 2 అని చూపిస్తుంది, అది రాంగ్ అది. అందువల్ల మళ్ళీ బోర్డు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి ప్లాట్ఫామ్ 5 దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ డిస్ప్లే కూడా ఇచ్చారు, చూడండి గైస్. ఇక్కడ 140కి ట్రైన్ వస్తుంది, ట్రైన్ ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది ట్రైను. ఇప్పుడు ఆన్ ద వేలో ఉంది. ఇప్పుడు మరిపాలెం దాటింది ట్రైను. 20,889 ట్రైన్, ఔరా తిరుపతి ఎక్స్ప్రెస్ ఇది ట్రైన్ అనమాట. ఇప్పుడు టైం అయితే 140 అవుతుంది, ఇప్పుడు 145 అవుతుంది ఇప్పుడు టైము. ఇది ఎర్లీ మార్నింగ్ ఇది
ఎప్పుడు వెళ్ళదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. బయటనే అయితే చాలా వేడిగా ఉంది, చెమటలు పెట్టేస్తుంది చూసారా. ఈ టైం కూడా చెమటలు పెట్టేస్తున్నాయి. ఒక పక్కన సౌండ్ ఎక్కువ చేపేస్తున్నారు. ఎక్కిన తర్వాత పడుకోవడం ఇక మార్నింగ్ 7 o'clock. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేను నైట్ చేద్దామంటే నేను అక్కడ బ్లాక్ అంటే మాట్లాడుతుండగా ఒక పోలీసు అతను వచ్చాడు. ఇలా వీడియో తీయకూడదు అనేసి అన్నారు, అందువల్ల ఆప్షను. ఇప్పుడు టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు టైము చూసారా, 6:30 అవుతుంది. 6:30 సెంట్రల్గా నేను మార్నింగ్ వెళ్ళిపోతుందండి. నాకు తెలివి వచ్చేస్తుంది మాత్రం, నిద్ర రాదు మళ్ళీ. ఎందుకంటే మేము 12 తర్వాత ఎలాగా ఇప్పుడు సండే ఎర్లీ మార్నింగ్ వచ్చింది కాబట్టి మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ స్నానం అంతా చేస్తాము. ఇక్కడ ఈ మార్నింగ్ ఫ్రెష్ చేయక్కర్లేదు, ఎందుకంటే నైట్ చేస్తాం. అదే నైట్ అంటే ఇప్పుడు నైట్ 12 అవ్వకముందు స్టార్ట్ ఉంటుంది కదా. 12 దాటిన తర్వాత 12 o'clock దాటిన తర్వాత సండే వచ్చేస్తుంది కదా. అందువల్ల ఎందుకు అనేసి డైరెక్ట్గా ఇంటి దగ్గరే ఫ్రెష్ స్నానం అంతా చేస్తాం. ఫ్రెష్ అప్ అయిపోయాము. నేను మా వాడు, మా సీట్ అక్కడ బ్యాగ్ ఉంది కదా, అక్కడ ఆ బ్యాగ్ అతను అది మా వాడు పైన ఉన్నాడు. పైన ఇక్కడ అంతా ఖాళీగా ఉంది, అందుకనే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను గాయస్. ఇప్పుడే సన్సెట్ వస్తుంది, ఇప్పుడు చూపిస్తాను గాయస్. ఇక్కడ క్లారిటీ లేదు, కల్పించట్లేదు ఇదంతా. ఇది మంచు వల్ల అట్ట అలా జరిగింది గైస్. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇక 7:30కి వస్తుంది అనుకుంటా విజయవాడ. ఇప్పుడు మనం వరదలకు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, చాలా దారుణంగా వచ్చింది చూసారా ఎంత వాటర్ ఉందో. నాకు తెలిసి నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మన విజయవాడ వరదలు రావడం ఇదే ఫస్ట్ టైం చూడటం. అలా జరగలేదు, చాలా దారుణంగా వచ్చింది. చాలా బాధ అయితే ఉంది, చాలా దారుణంగా వచ్చింది వరదలు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నారు, అంత మంచిగానే చేశారు చెప్పాలంటే. చాలా గ్రేట్, సీఎం గారు కూడా చాలా గ్రేట్ చెప్పాలంటే. చూసారా చాలా దారుణంగా ఉంటుంది, చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఫుల్ నిండగా ఉన్నాయి నీళ్ళు చూసారా, అసలు వెళ్ళడానికి కూడా లేదు, అంత నిండగా ఉన్నాయి నీళ్ళు. మన వైజాగ్లో అయితే తుఫాన్ అయితే ఇంకా చాలా దారుణంగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా తుఫాన్ వచ్చింది. తుఫాను 2014 అనుకుంటా. దాని తర్వాత ఇప్పుడు విజయవాడలో వరదలు మనం వచ్చాయి కదా, ఒక 2 weeks బ్యాక్ చాలా దారుణంగా వచ్చింది. ఎప్పుడు లేదు, అంత మునిగిపోయింది, మొత్తం విజయవాడ అంతా మునిగిపోయింది. చాలా బాధ అయితే ఉంది. అది అప్పుడే సెటిల్ అవ్వాలి, అప్పుడే సెటిల్ అవ్వదని కొంత టైం పడుతుంది. అలాగా మెల్లగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైన్ స్టాప్ చేశారు ఇప్పుడు, ఎందుకంటే ఆ ట్రైన్ వస్తుంది. అందువల్ల విజయవాడ దగ్గరలో ఉన్నాం, ఒక 4 kilometers విజయవాడ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు ట్రైన్ వస్తుంది అనమాట. అందువల్ల ఈ ట్రైన్ ఏంటంటే మేము ఎక్కిన ట్రైన్ అయితే మొత్తం ఏసీ, అది కూడా చూసారా ట్రైన్ వస్తుంది. ఈ లోకల్ ట్రైన్ అనుకుంటా, లోకల్ ట్రైన్ వెళ్తుంది అనుకుంటా ఈ ట్రైన్ అనుకుంటున్నాను నేనైతే. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు. మరి ఏసీలు కూడా ఉన్నాయి మరి. ఎవరికి ఇది నర్సాపూర్ నాగార్జున ఊరు వెళ్తుంది ఇది ట్రైను, చూస్తున్నారు కదా. లోకల్ ట్రైన్ కాదు ఇది, ఏదో ఊరు వెళ్తుంది ఇది. ఇందాక పేరు చెప్పు కదా, అది లింకపల్లి నర్సాపూర్ అంట ఏదో. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఈ ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు అటు కూడా వెళ్తుంది, గుడ్స్ రైలు అది అటువైపు. ఇప్పుడు ఎండ వచ్చింది కాదు, ఎండ వచ్చింది ఇప్పుడు చూసారా, నా మొగ మీద కొడుతుంది.
చూడండి అయితే నా ముఖం మీద పడదు. ట్రైన్ చూడండి ఎలా వెళ్తుందో రౌండ్గా, బాగుంది కదా. ప్రెజెంట్ అయితే ట్రైన్ తీసాడు, ఇంకా వెళ్తుంది ఇక్కడ చూడండి. ఇదే మా సీటు, ఇక్కడ మా సీట్ ఇది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వస్తుందో లేదో తెలీదు, చూడాలి. రాకపోతే ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ వస్తా కదా తీసుకోవడం. లక్కీగా ఏంటంటే పేమెంట్ చేయలేదు కాబట్టి సరిపోయింది. పేమెంట్ చేస్తే ఇక బుక్ అయిపోతాం. ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎక్కడైతే బుక్ చేసానో వాళ్ళు కాల్ వచ్చిందనమాట. ఏమంటున్నాడంటే ఇడ్లీ వడ రెడీ అవ్వలేదు అనేసి అంటున్నాడు. అది ఎవరైనా ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు. ఎవరైనా మాకు గంట ముందు చెప్పాలి, ఇలాగ అవ్వదు అని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పాలి. ఇప్పుడే ఫోన్ చేశాడు. అందుకని మేము ఏం చేసామంటే రైల్వే స్టేషన్లో ఉంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర అయితే మేము ప్రజెంట్ అయితే ఉప్మా తీసుకున్నాము. ఉప్మా మా వాడైతే ఉప్మా, నేనైతే వెజ్ కట్లెట్ తీసుకున్నాను గైస్. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం అయితే లంచ్ చూడాలి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వస్తుందా లేదో తెలియదు, చూడాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ ఆగిందనమాట. ఇప్పుడు 10 నిమిషాలు బాగుంటారు అనుకుంటా. ఇప్పుడు మేము ప్రజెంట్ ఇప్పుడు తింటాం గైస్, మళ్ళీ తర్వాత కలుద్దాం గైస్, ఓకేనా. పార్సల్ అయితే వచ్చింది చూడండి గైస్, వచ్చింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే లంచ్ అయితే వచ్చింది గైస్. నెల్లూరు రైల్వే స్టేషన్ ప్రజెంట్ ఆగింది ఇప్పుడు. ఇదిగోండి గైస్ లంచ్, వేడిగా ఉన్నాయి. వేడిగా మార్నింగే బ్రేక్ఫాస్టే చెత్తలాగా ఎవరు లేవు అని అనేసాడు. నాకు కోపం వచ్చింది. ఏం చేస్తాం తప్పదు, పడుకొని ఏం చేస్తాం అనేసి అలా మాట్లాడుకున్నాం. ఇప్పటిదాకా అలా మాట్లాడుకుని తెలియకుండానే 11 o'clock అయిపోయింది చూడండి గైస్. 11:10 అయింది నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి. ప్రస్తుతానికైతే 11:30కి 12కి లంచ్ చేసేస్తాం. లంచ్ చేసి డైరెక్ట్గా 2 o'clock తిరుపతి రీచ్ అవుతాం. అక్కడ నెక్స్ట్ 8 అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. ప్రస్తుతానికైతే ఇలా జరిగింది. మళ్ళీ భోజనం చేసినప్పుడు చూపిస్తాను గైస్, ఓకేనా. ఇది భోజనంకి అయితే మాకు ఎంత పడింది, 260 ఎంత 300 అంటే డిస్కౌంట్ వచ్చింది. 80 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. 260 రూపాయలు ఎంత అయిన ఉంటుంది. మీల్స్ 2 వెజ్ మీల్స్ అన్నమాట. కాకపోతే రైల్వే స్టేషన్లో ఏంటంటే ఫుడ్ అందరూ మనలాగా ఉండదు. అందరి వల్ల నేను ఎప్పుడు తిన్నాను అనమాట. అందుకే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను. ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను నేను. ప్రజెంట్ అయితే అలా జరిగింది. అది ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, ఇక్కడ పని అవుతున్నట్టుంది. ఇక్కడ నెల్లూరు రైల్వే స్టేషన్ ఎందుకంటే మనకి వేరే స్టేషన్ అక్కడ ఫుడ్ తీసుకోవాలన్నా అక్కడ చాలా టైం పడుతుంది. అందువల్ల ఇక్కడే బెస్ట్ కదా. ఇక్కడ ఇది 11:30కి 12కి లంచ్ చేస్తే ఒక పని అయిపోతుంది కదా. మరి అక్కడికి తినము, ఇంకా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక చెప్తాను గైస్, ఓకేనా. ప్రస్తుతానికైతే ఇలా జరిగింది. నేను మార్నింగ్ 6 o'clock లేచిపోయాను కదా, అప్పటి నుంచి నేనేం పడుకోలేదు, అలాగా కూర్చొనే ఉన్నాము. అలాగా మా వాడు నేను అలా మాట్లాడుకున్నాం, అలా జరిగింది. ప్రస్తుతానికి అలా జరిగింది. ఇప్పుడు వెజ్ బిర్యానీ తింటే కడుపు తీపేస్తుంది, అందుకని వెజ్ బిర్యానీ తీసుకోలేదు, ఓన్లీ మీల్స్ మాత్రమే తీసుకున్నాను. ప్రస్తుతానికైతే అలా జరిగింది గైస్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే ఇప్పుడు టైం చూడండి 12 అవుతుంది టైం. ఇప్పుడు ప్రజెంట్ లంచ్ చేస్తున్నాం, ఎందుకంటే 2 o'clock దిగిపోతాం కదా. అందువల్ల ఇప్పుడు లంచ్ చేస్తాం. రైస్ మీల్స్ పెట్టాం, 2 ప్లేట్, మా వాడిది ఒకటి నాదొకటి. అన్నం, క్యాబేజీ పొట్ట, అదే ఫ్రై కూర ఇచ్చారు. ఇక్కడ ఏదో పచ్చడి ఇచ్చారు అనుకుంటా, ఏదో
అల్లం పచ్చడి ఏదైతే సంథింగ్ ఏదైతే తెలీదు. ఇది సాంబార్, అప్పడాలు, ఇది పప్పు, ఇది రసం అనుకుంటా. ఇది రసం, ఇది సాంబార్ పెరుగు. ఇక్కడ రైస్ కొద్దిగా ఉంది. ఇక ఇది వేసుకున్నాను. ఇక్కడ పచ్చడి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ లంచ్ చేసిన తర్వాత అక్కడ దిగిన తర్వాత చెప్తాను గైస్. ఓకేనా. ఫైనలీ శ్రీ వెంకటరమణ గోవింద తిరుపతి వచ్చేసాం గాయస్. తిరుపతి వచ్చేసాం ఫైనలీ. కరెక్ట్ టైంకి వచ్చింది. టైం చూసారా? 5 నిమిషాల ముందే 2 గంటలకు వచ్చింది. ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఫైనలీ తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు, లేట్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు ఆటో మాట్లాడాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి అన్నది అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గాయస్. ఓకేనా. ఈ తిరుమల కూడా బస్సులు కూడా ఉన్నాయి. ఏపీ ఆర్టీసీ బస్సు అవైలబుల్ ఉంది. ఇది ఏసీ బస్సు అనుకుంటా. ఎంట అయితే మామూలుగా లేదు. ఇప్పుడు దాకా ఏసీలో అంతా చల్లగా ఉంది, చలేసింది. ఇప్పుడు ఫుల్ ఎంట ఉంది ఇక్కడ. ఓకే గైస్, ఇప్పుడు అక్కడ కార్ ఎక్కిన తర్వాత ఆటో కానీ మాట్లాడాలి, చూడాలి. గైస్ వీడియోలు అంతా ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో వస్తుంది గైస్. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. ఓకే గైస్, బాయ్ గైస్.